నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. వారాహి నవరాత్రులు వస్తున్నాయి. చాలా మంది వారాహి అమ్మవారి ఉపాసన చేయాలని, అమ్మని ఆరాధించాలని, తద్వారా ఉన్నటువంటి అనేక బాధలు, ముఖ్యంగా అప్పులు, శత్రు బాధలు, భూ సమస్యలు, కోర్టు సమస్యలు ఉన్నవారు వారాహి ఉపాసన చేయడం వల్ల పరిష్కారాన్ని పొందుతూ వస్తున్నారు. అందుకే దినదినాభివృద్ధి, అంటే రోజు రోజుకు వారాహి ఆరాధన చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మనకు అందుబాటులో శ్రీ మాతంగి రాజశ్యామల సహిత శ్రీ నాగామృత లింగేశ్వర పంచాయతీల దేవాలయం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉంది. ఆలయాన్ని స్థాపించిన వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు అయినటువంటి వేద పండితులు వెన్నెంపల్లి నిశాంత్ శర్మ గారు. ఈ ఆలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ఆరాధన జరుగుతోంది. మీరందరూ అందుబాటులో ఎవరైనా ఉంటే వెళ్ళి ఆరాధనలో పాల్గొనండి. ఎందుకు అంటే, మనం స్వయంగా అమ్మవారికి కనీసం కుంకుమ బొట్టు పెట్టుకుంటే బాగుండని ఆశపడుతుంటాం, కానీ గర్భగుడిలోకి రానివ్వరు. ఇక్కడ ఆలయంలో విశేషం ఏంటంటే, మనం లోపలికి వెళ్ళి అమ్మవారికి మన చేతులతోటి అభిషేకం కూడా చేసుకోవచ్చు. కనుక ఈ ఆలయంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి, ఏ సమయాల్లో వెళ్ళొచ్చు అనే విషయాల్ని ఆలయ స్థాపకులు నిశాంత్ శర్మ గారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. మహాదేవతలు. గురుగారు, అసలు ఆశ్చర్యం ఏంటంటే, అమ్మవారిని తాకనివ్వరు. మన ఆలయంలో బొట్టు పెట్టడం కాదు, అభిషేకం చేసుకోవచ్చు. ఎంత మందిని చూస్తున్నారు, లలిత సహస్రనామం చేస్తున్నారు. అంటే పసుపు వేస్తూ, కుంకుమ వేస్తూ, అభిషేకం చేస్తూ, గుంపులు గుంపులుగా వందలాది మంది స్త్రీలు వచ్చి హాయిగా లలిత సహస్రనామం చేస్తూ అమ్మవారికి అలా పోసుకుంటుంటే ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. వారాహి నవరాత్రుల్లో కూడా అదృష్టం ఉంటుందా? మా ఆలయానికి వారాహి నవరాత్రులు అనే కాదు, అన్ని నవరాత్రులు జరుగుతాయి. అన్ని నవరాత్రుల్లో ఈ వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు నాకు ప్రాముఖ్యత అంతే. ఎందుకనంటే రీజన్ చెప్తాను. మొదలు అధిదేవత షోడశి, ఆమెకు మంత్రి నాయకి శ్యామలాదేవి. శ్యామలాదేవికి కుడి భుజము ప్రత్యంగిర, ఎడమ భుజం వారాహి. అవునా? అందుకోసం ఏంటి, రాజశ్యామలాదేవి యొక్క మేము అభిషేకాలు, అర్చనలు చేస్తే ప్రతిరోజు ఆ అభిషేకంలో వారాహి అవతారం వేస్తాము అమ్మవారికి పసుపుతో. ప్రత్యంగిరాదేవి అవతారం కూడా వేస్తాము అమ్మవారికి పసుపు కుంకుమలతో. వేరే ఇంకేమి వాడము తల్లి. మీకు క్రితంలో నేను ఫొటోస్ చూపించాను. ఆ అమ్మవారికి వారాహి అవతారం వేసి అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసేది పంపించాను. తర్వాత మామూలుగా నా ఇన్స్టాలో వీటిలలో చూసిన అమ్మవారికి ప్రత్యంగిర అంటే కొంతమంది చూసి కాళిక అనుకుంటారు. ఎందుకంటే కాళీదేవి రూపతత్వంలోనే మనకు ప్రత్యంగిర ఉంటుంది. అందుకోసం ఇవి చేస్తాము. కాకపోతే ఈ వారాహి నవరాత్రుల్లో ప్రధానమైనటువంటిది ఏంటిదయ్యా అంటే, చాలా మందికి తెలుసు ఒక కుంకుమ గురించి. గ్రీన్ కలర్ లో ఉంటది. ఇది చెప్పగానే అందరికి స్ట్రక్ అవుతుంది. కుబేర కుంకుమ. పంచమి తిథి రోజున, నీలా సరస్వతి కదా, పంచమీ తిథిన వచ్చిన ప్రతి ఒక్క భక్తులతో 1,00,000 కుబేర కుంకుమార్చన జరుగుద్ది తల్లి మా ఆలయంలో. ఇప్పుడు ఎవరు వచ్చినా పార్టిసిపేట్ చేయొచ్చా? ఎవరు వచ్చినా చేసుకోవచ్చు. పంచమీ తిథి రోజున వచ్చిన ప్రతి ఒక్కరు మంచిగా మీ సహస్తాలతో అందరూ శ్రీచక్రానికి చేస్తారు. ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి. శ్రీచక్రము ఉంది, అమ్మవారి ఉత్సవ విగ్రహము ఉన్నది, మూల విరాట్ ఉంది. మీకు నచ్చిన దేనికైనా సరే మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు. నేను నిన్న రాత్రి మా అమ్మవారికి కుంకుమార్చన, కుబేర కుంకుమార్చనతో జరిగిన ఫొటోస్, వీడియోస్ మీకు నిన్న చూపించాను. చూపించినప్పుడు విగ్రహంలో అర్చన చేస్తుంటే ఎట్లుంది అమ్మవారి నవ్వు, ఎలా మీరు అది చూసారా? చూసాను. ఎంత అద్భుతంగా అనిపించిందో. అంటే ఇంకా అంతకన్నా నిదర్శనం ఏం కావాలి అనిపించింది. అక్కడ మా ఆలయంలో మీరు వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి, మీ కళ్ళతో గమనించండి. అభిషేకం జరగనప్పుడు ఇట్లా డల్గా కూర్చుంటారు అమ్మవారు, నీరసంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అభిషేకం చేసిన తర్వాత నేను అంటే నిజం చెప్తున్నా తల్లి, నాకు ఒక అమావాస్యకు 1,70,000 ఖర్చు వస్తుంది. పౌర్ణమికి 1,90,000 ఖర్చు వస్తుంది. అమ్మవారికి తయారు చేసే గంధాలకే 80,000 అవుతుంది. నాకు గంధాలకే 80,000 అవుతుంది. మొత్తం పూజా సామాగ్రిలు ఎవరిని కూడా ఇంతవరకు ఈ సామాగ్రిలు ఎవరైనా దాత ఉంటే బాగుండు అని చెప్పేసి అసలు అనుకునేది, కానీ ఎవరు ఇచ్చేవారు కూడా ఇప్పుడు తక్కువ అయిపోయారు. ఎందుకోసం ఎవరిని అడగకుండా నాకు నేను చేసుకున్న పూజలతో వచ్చిన డబ్బులతో పూజ సామాన్లు, పుష్పాలు ప్రతి ఒక్కటి తెచ్చుకొని ఆమర్చుకుంటాను. అవన్నీ చేస్తూ ఉంటే ఆ అమ్మ నవ్వేది నేను మర్చిపోను తల్లి. ప్రతిరోజు ఆ అభిషేకం జరుగుతూ ఉన్న కొద్దీ ఆ తల్లిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
మళ్ళీ ఈ వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటా. 1,00,000 కుబేర, ఇప్పుడు కుబేర కుంకుమ అమ్మ నేను చేసేది చాలా కాస్ట్లీ, అవును అవును 1,800 రూపాయలు కేజీ. అది దాని కూడా ఎవరైనా దాత ఉంటారా అంటే ఎవరు ఉండరు. అది కూడా నేనే కొనుక్కొచ్చుకుంటా. ఒక 35 కిలోల కుబేర కుంకుమ కొనుక్కొచ్చుకొని అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటా. ఈసారి కొంచెం డబ్బులు బాగా తక్కువ అయ్యేసరికి ఎవరైనా ఇస్తారేమో అన్నట్టుగా కూడా అడుగుతున్నాను కొంతమంది అయ్యా నేను 1000 ఇస్తా, అయ్యా నేను 2000 ఇస్తా, అంతే. ఒక నలుగురే అన్నారు ఇప్పటి వరకు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అనలా. విన్నారా? కుబేర కుంకుమార్చన జరిగేటప్పుడు ఒక మనిషికి విపరీతమైన ఆనందం వస్తే ఎలా నవ్వుతాడు? ఆ నవ్వు మీరు మా అమ్మవారి విగ్రహంలో కనిపిస్తుంది ఆ క్షణంలో. అంతటి ఇష్టమా అమ్మవారి. ఇప్పుడు సరే గురువు గారు రాలేకపోతే, ఇప్పుడు నేనున్నాను ఉద్యోగ రీత్యానో మరో కారణం వల్లనో, లేదా కొంతమంది ఆడవాళ్ళకి నెలసరి కారణంగానో రాలేరు. ఇప్పుడు నెంబర్ స్క్రోల్ అవుతోంది, మీ ఇన్స్టా ఉంది, అన్ని ఉన్నాయి. ఇలా సుమన్ టీవీ చూసామండి, మేము రాలేకపోతున్నాం, గోత్రనామాలు ఇస్తే మీరు గోత్రనామాలతో చేసి ఆ అమ్మవారి విగ్రహం మీద ఉన్న కుంకుమ పెట్టుకోవాలని నాలాంటి ప్రతి స్త్రీ కోరుకుంటారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు అన్నదానికే చెప్తున్నాను. మా కుబేర కుంకుమార్చన చేసిన తర్వాత ఇలానే మామూలుగా నాకు డబ్బులు కూడా ఎట్లా వస్తున్నాయి మరి ఈయనకు ఒక పూజలతో అనుకుంటున్నాను. ఇలానే వీడియోస్ చేసుకుంటూ నా గంధాలను ఈ కుబేర కుంకుమను అమ్ముకుంటూ ఊర్లో వాళ్ళకి ఏం చేశాను అని అంటే ఇంతింత ఎవరైతే డొనేషన్ చేసిన వాళ్ళు, ఎందుకనంటే నాకు 90,000 అవుతుంది కుబేర కుంకుమకు. అందులో నాకు బయట నుంచి ఒక 30,000 వస్తాయి. ఆ 30,000 కట్టిన ప్రతి ఒక్కరితో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎక్స్ట్రాగా 3 ప్యాకెట్లు తీసుకుపోయి ఇచ్చేది. గోత్రనామాలు కట్టుకున్న వారికి ఈ కుబేర కుంకుమతో పాటు అమ్మవారి గాజులు కూడా ఇస్తా తల్లి. అమ్మవారి గాజులు కుబేర కుంకుమ. గోత్రనామాలు కట్టుకున్న వారికి అమ్మవారి యొక్క గాజులు, కుబేర కుంకుమ మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు కొరియర్ నేను చేస్తాను. అంటే వారాహి నవరాత్రులు అందుబాటులో ఉన్న వాళ్ళు రావచ్చు, రాలేని వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా మీరు మరి ఇప్పుడు కొంతమందికి ఉంటుంది మా గోత్రనామాలు చదవారని గ్యారంటీ ఏంటి, వాళ్ళకి వీడియో పంపిస్తారా? 100% ఇస్తా తల్లి వీడియో, 100% ఇస్తాను వీడియో. మీకు మీ గోత్రనామాలు చదివి సంకల్పం చెప్పి మీకు నేను ఇస్తాను. ఓకే, విన్నారా? అసలు దాంట్లో ఎందుకనంటే తల్లి, నేను చేసినట్టు వాళ్ళకి ఎలా తెలవాలి? నేను ఆయన చెప్పాడు, నేను గట్టిన చేస్తే చేసిండు, లేకపోతే లేదు. అమ్మవారికి ఇది చెందింది కదా, చెయ్యకపోతే అయ్యగారికే పాపము అనుకుంటారు. అవును, నాకు అట్లా వద్దు తల్లి. ఎందుకనంటే నేను ధర్మబద్ధంగా పోతా, ధర్మంగా చేసుకుంటా. నేను చదివిన వీడియో కూడా ఆ వీడియో తీసి అందరికీ పంపిస్తాను. గురుగారు సమయాలు ఏ సమయాల్లో రావచ్చు? ఒకటేంటంటే తల్లి, మన దగ్గర అమావాస్య పౌర్ణమికి ముడుపు కట్టుకుంటారు. కానీ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకానికి ఉదయం 7:30 కల్లా రావాలి. 7:30కు వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకొని ముడుపు కట్టుకునేవారు కట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఉంది తల్లి, పంచమి రోజున కుబేర కుంకుమతో అర్చన ఒకటే కాదు, ఇంకో గొప్ప విషయం ఏంటయ్యా అంటే పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు వస్తూ ఉంటారు. ఆ రోజు ఏం చేస్తాము అని అంటే మాటలు సరిగ్గా రాని వారికి తేనెతో అమ్మవారి యొక్క బీజాక్షరాలు నాలుక మీద రాస్తూ ఉంటాము. నత్తి ఉండేవారికి ఇలా రాసిన వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది, అసలు మాటలు రాని వారికి కూడా పిల్లలకు మెల్లగా అమ్మ నాన్న ఇలా పలకడం మొదలు పెట్టారు. అది ఉచిత సేవ తల్లి. సో ఈ ఉదయ సమయాల్లో 7:30 నుంచి మళ్ళీ రాత్రి 8-8:30 వరకు కూడా అవైలబుల్ గా అంతే తల్లి. మీరు అందుబాటులో కూడా ఉంటారు? అందుబాటులోనే ఉంటారు. ఏమైనా సందేహాలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని నేరుగా అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఎవరైనా టెంపుల్ కి వెళ్ళాలనుకున్నా, నిశాంత్ శర్మ అయ్య గారిని సంప్రదించాలనుకున్నా మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. కుదిరితే ఖచ్చితంగా వారాహి నవరాత్రుల్లో గుడికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.